చూడండి అమ్మా, నిన్న సినాప్స్ గురించి లాస్ట్ క్లాస్లో చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు సినాప్స్లో ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది కదా. అలా ఎలా జరుగుతుంది అనే దాని గురించి ప్రజెంట్ క్లాస్లో చూద్దామమ్మా. దానికి 2-3 థియరీస్ ఉన్నాయమ్మా. అదే ఎలక్ట్రికల్ థియరీ అండ్ కెమికల్ థియరీ. ఎలక్ట్రికల్ థియరీ అండ్ కెమికల్ థియరీ. చూడండి, ఎలక్ట్రికల్ థియరీ గురించి స్టార్ట్ చేద్దాము. ఎలక్ట్రికల్లీ ట్రాన్స్మిటింగ్ సినాప్స్ హ్యావ్ సెవెరల్ ఫీచర్స్ విచ్ ఆర్ నాట్ వర్త్లీ. అంటే ఈ ఎలక్ట్రికల్లీ ట్రాన్స్మిషన్ అది ఈ సినాప్స్ దీనికి చాలా ఫీచర్స్ ఉన్నాయమ్మా. అంటే దీని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటి అనేది. దే హ్యావ్ ఏ లార్జ్ సినాప్టిక్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. అంటే చూడండి, దీనికి సినాప్టిక్ ఏరియాస్ అంటే సినాప్స్ అంటే ఖాళీ ప్లేస్ కదా. ప్రీ న్యూరాన్కి పోస్ట్ న్యూరాన్కి మిడిల్లో ఉండేటటువంటి ఆ గ్యాప్ని సినాప్స్ అంటాం కదా. ఆ సినాప్స్ అనేది ఇక్కడ చాలా ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువ అంటే మనకు కనపడదు, ఆ ప్లేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ మిగతా వాటితో పోలిస్తే ఇది బాగుంటుందంట ప్లేస్ అనేది. ద జంక్షన్ బిట్వీన్ ద టూ సెల్స్ ఈజ్ వెరీ టైట్ అండ్ ఎగ్జిబిట్ నో రెసిస్టెన్స్ టు ద ఫాలో ఆఫ్ కరెంట్. అంటే చూడండి, ఈ రెండు న్యూరాన్కి మధ్య ఉండే సినాప్స్ అనేది ఎలా ఉంటుందంటే బాగా టైట్గా ఉండి ఎలక్ట్రిక్ ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి కదా, వాటిని ఇన్హిబిట్ చేసేటటువంటి అలా ఏముండదంట. అంటే వీటికి బాగా ఎనర్జీ ఉంటుంది అని. ఇలాంటి ట్రాన్స్మిటర్స్ నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి మా, ఈ అంటే ప్రీ న్యూరాన్కి పోస్ట్ న్యూరాన్కి మధ్యలో ఉండే గ్యాప్ ఉంటుందని చెప్పాం కదా. ఈ గ్యాప్ ఎలా ఉంటుందంటే వెరీ టైట్గా ఉంటుంది. అలాగే రెసిస్టెంట్ టు ఫ్లో ఆఫ్ కరెంట్ ట్రాన్స్మిషన్ అనమాట. అంటే ఎలాంటి ప్రాబ్లము ఉండదన్నమాట ఇది ట్రాన్స్మిషన్ అవ్వడానికి. అలాగే సినాప్టిక్ డిలే ఈజ్ ఆబ్సెంట్, హెన్స్ ర్యాపిడ్ ట్రాన్స్మిషన్ టేక్స్ ప్లేస్ అక్రాస్ ద సినాప్టిక్ గ్యాప్. అంటే చూడండి, ఇక్కడ సినాప్టిక్ గ్యాప్లో నుంచి వెళ్ళేటటువంటి ట్రాన్స్మిషన్కి ఎలాంటి డిలే ఉండదు. ఫాస్ట్గా ట్రాన్స్మిషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట దీంట్లో నుంచి. అంటే మిగతా ఉండేటటువంటి ఎలక్ట్రికల్ ట్రాన్స్మిటర్స్ అనేటివి ఫాస్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాయి. ఓకేనా. ద సినాప్టిక్ అండ్ ప్రీ సినాప్టిక్ అండ్ పోస్ట్ సినాప్టిక్ membranes are in close intimation so that through current flow in the pre-synaptic to post-synaptic cells to cause depolarization. అంటే చూడండి, ఇక్కడ ఈ సినాప్స్ ఉంది కదా, ఈ సినాప్స్ దేనికి ఉంటుంది? ప్రీ సినాప్స్ అంటే ప్రీ న్యూరాన్కి ఉండేటటువంటి ఎండింగ్ పాయింట్లోను పోస్ట్ న్యూరాన్కి ఉండేటటువంటి స్టార్టింగ్లో అక్కడ ఉంటుంది కదా ఈ సినాప్స్ అనేది. ఈ సినాప్స్ ఏమవుతుందంటే చాలా దగ్గరగా రిలేషన్లో ఉండి అవి అక్కడ దానికి సరిపోతుంది అనమాట ఈ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి. ఓకేనా. దానికి కరెక్ట్గా అంటే ప్రీ న్యూరాన్ అనేది ట్రాన్స్మిషన్ చేసేసిన తర్వాత పోస్ట్ న్యూరాన్ అనేది దాన్ని తీసుకుంటుంది కదా, గ్రాస్పింగ్ చేస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది? ప్రీ న్యూరాన్ అనేది డీపోలరైజ్ అయిపోతుంది, అంటే గమ్మున అయిపోతుంది. ఎందుకు? దాని పని చేసింది కదా, అలా అనమాట. ఎలక్ట్రిక్ సినాప్స్ కెన్ నార్మలీ ట్రాన్స్మిట్ ఇన్ దేర్ డైరెక్షన్ అన్లైక్ కెమికల్ సినాప్సెస్. అంటే చూడండి, ఈ ఎలక్ట్రిక్ న్యూరాన్ ఉండదు కదా, ఈ న్యూరాన్ టు ప్రీ న్యూరాన్ అండ్ పోస్ట్ న్యూరాన్ వాటికి ఏముండదు? ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ ఉంది కదా ఇక్కడ. ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ కెమికల్
ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఈ సినాప్సెల్ వల్ల, అంటే కెమికల్ అయితే ఏమవుతుందంటే కెమికల్ ట్రాన్స్మిషన్స్ ఒకవైపు ఒక డైరెక్షన్లో మాత్రమే పాస్ అవుతుందమ్మా ఈ ఇంపల్స్ అనేది. ఇక్కడ ఉండే ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ అనేది అయితే కనుక ఏ డైరెక్షన్లో అయినా వెళ్తుంది, సైడ్లోకి వెళ్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, రైట్ సైడ్ అవుతుంది, మళ్ళీ కిందకి పాస్ అవుతుంది, ఇట్లా ఏ డైరెక్షన్లో అయినా వెళ్ళగలదు అనమాట. జనరల్లీ ఎలక్ట్రికల్ సినాప్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఇన్వర్టిబ్రేట్స్ ఓన్లీ. అంటే చూడండి ఈ ఎలక్ట్రికల్ సినాప్స్ అనేది ఓన్లీ ఇన్వర్టిబ్రేట్స్కు మామూలుగా ఉంటుందన్నమాట. బట్ రీసెంట్లీ దెర్ ఆర్ ఫౌండ్ ఇన్ అక్కర్ ఇన్ వర్టిబ్రేట్స్ ఆల్సో. మనం ఏమనుకునే వాళ్ళము ఫస్ట్ ఇన్వర్టిబ్రేట్స్లో మాత్రమే ఉంది అనుకునే వాళ్ళు స్టార్టింగ్లో. ఇప్పుడైతే కనుక ఎక్స్పెరిమెంట్లు చేసిన దానివల్ల సైంటిస్టులు వర్టిబ్రేట్స్ కూడా ఇలాంటి ఎలక్ట్రికల్ సినాప్స్ అనేది ఉంది అనేసి కనుక్కున్నారనమాట. నెక్స్ట్ చూడు, ఎలక్ట్రికల్ స్టిమ్యులస్ ఇంక్రీజెస్ అండ్ డీపోలరైజేషన్. అంటే చూడండి సోడియం అయాన్స్ ఏం చేస్తాయి, ఇంక్రీజ్ చేస్తాయి. ఏది స్టిమ్యులస్ని ఇంక్రీజ్ చేసి అక్కడ ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యేలాగా చేస్తాయి. అలాగే డీపోలరైజేషన్, ఈ డీపోలరైజేషన్ అయిపోయిన తర్వాత అంటే ఏమని అర్థం, పాస్ అయిన తర్వాత ఏమవుతుంది, డీపోలరైజేషన్ అయిపోతుంది. పోలరైజేషన్, డీపోలరైజేషన్. పోలరైజేషన్ అంటే యాక్టివ్గా ఫంక్షన్ చేయడము, డీపోలరైజేషన్ అంటే కనుక అది కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ గమ్మున అయిపోవడం అనమాట. ఎప్పుడైతే అది ట్రాన్స్మిట్ చేసేసిందో తర్వాత గమ్మున అయిపోతుంది ప్రీ న్యూరాన్ అనేది. మళ్ళీ మిగతా కింద ఉండే 2 న్యూరాన్కి చూస్తే కనుక ముందుండేది ప్రీ న్యూరాన్. అట్లా ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోయిందో, పాస్ చేసిందో అలాంటి న్యూరాన్ మళ్ళీ ఏమవుతుంది, డీపోలరైజేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద ఎలక్ట్రికల్ సినాప్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డెప్త్ ఆర్ డిస్టెన్స్ ఆఫ్ సినాప్టిక్ గ్యాప్స్. చూడండి ఈ ఎలక్ట్రిక్ సినాప్స్ అనేది ఆ ఎలక్ట్రిక్ సినాప్స్లో ఉండేటటువంటి ఆ గ్యాప్ను బేస్ చేసుకునేసి ఈ ఎలక్ట్రిక్ సినాప్స్ని టూ టైప్స్గా డివైడ్ చేసామమ్మ. 2 typesగా డివైడ్ చేశారు. అది ఏమంటే ఎగ్జిటేటరీ అండ్ ఇన్హిబిటరీ. ఎగ్జిటేటరీ అండ్ ఇన్హిబిటరీ. ఫస్ట్ చూడండి ఎగ్జిటేటరీలో చూస్తే కనుక ఇన్ దిస్ టైప్ ఆఫ్ సినాప్స్ గ్యాప్ ఆఫ్ క్లెఫ్ట్ ఈజ్ అబౌట్ 300 to 400 angstrom unit deep. ద సినాప్టిక్ మెంబ్రేన్ ఈజ్ యూజువల్లీ థిక్ అనమాట. చూడండి ఇలాంటి సినాప్టిక్లో మధ్యలో ఖాళీ ఎంత ఉంటుంది అంటే 300 నుంచి 400 యూనిట్స్ angstrom యూనిట్స్ల గ్యాప్ ఉంటుంది. angstrom యూనిట్స్ అంటే చాలా మైక్రో అనమాట, చాలా చిన్నవి. ఓకేనా, అంత గ్యాప్ ఉంటుంది. జనరల్గా సినాప్టిక్ లేయర్స్ మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా, అవి చాలా థిక్గా ఉంటాయి. సినాప్టిక్ మెంబ్రెయిన్స్ ఏవి అంటే పోస్ట్ ఆక్సాన్కి నోబ్స్ ఉంటాయి కదా, కింద టీలో డెండ్రైట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ టీలో డెండ్రైట్స్ ఎండింగ్ పాయింట్స్లో నోబ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఆ నోబ్స్ని రౌండెడ్ అవుతూ ఒక మెంబ్రెయిన్ ఉంటుంది. అలాగే ఆ పోస్ట్ మెంబ్రెయిన్ కూడా డెండ్రైట్స్ ఉంటాయి కదా, ప్రోటోడెండ్రైట్స్, ఆ డెండ్రైట్స్ కూడా పైన ఒక చిన్న మెంబ్రెయిన్ అనేది కవర్ అయి ఉంటుంది. ఆ 2 మెంబ్రెయిన్స్ ఎలా ఉంటాయంటే బాగా థిక్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్హిబిటరీ. ద synaptic membrane is thin and enlarged by the presence of folds. The synaptic gap about 150 నుంచి 200 angstrom deep. అంటే చూడండి ఇక్కడ సినాప్టిక్ డీప్ అనేది ఇంకా తక్కువ ఉంది ఇలాంటి సినాప్స్లో. ఇది సెకండ్ వన్ అయితే కనుక అక్కడ ఉండేటటువంటి సినాప్స్ అనేది చాలా తక్కువ సినాప్స్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఉండేటటువంటి మెంబ్రెయిన్స్ అంటే ఇలాంటి న్యూరాన్స్ ఉండేటటువంటి అనోబ్స్ దగ్గర ఉండేటటువంటి మెంబ్రెయిన్ ఎలా ఉంది అంటే చాలా చాలా థిన్గా ఉందన్నమాట. ఓకేనా, చాలా థిన్గా ఉంది అనమాట. నెక్స్ట్ ఇన్ వర్టిబ్రేట్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ఎగ్జిటేటరీ అండ్ ఇన్హిబిటరీ సినాప్సెస్ అండ్ మార్ఫోలాజికల్ గ్రౌండ్స్. ద GABA అంటే ఏమంటే గామా అమైనో, ఇది చూడండి గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్ యాక్ట్ యాజ్ ద ఇన్హిబిటరీ ట్రాన్స్మిటర్. చూడండి ఇక్కడ జనరల్గా వర్టిబ్రేట్స్లో ఏమవుతుందంటే ఎగ్జిటరీ అండ్ ఇన్హిబిటరీ ఇవి ఉన్నాయి కదా, పైన చెప్పుకున్నటువంటి 2 types ఆఫ్ సినాప్సిస్. ఇవి ఏం చేయాలంటే ఈ రెండింటిని గుర్తించడము, అంటే రెండింటిని ఐడెంటిఫై చేయడం అనేది చాలా కొంచెం కష్టం అనమాట. గామా అమైనో బ్యూటరిక్ యాసిడ్
అనేది ఏం చేస్తుందంటే ఇన్హిబిటర్ లాగా పనిచేస్తుంది. ఇన్హిబిటర్ ఎప్పుడవుతుంది? ఇన్హిబిట్ ఎప్పుడు చేస్తుంది? ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయిన దాని ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇన్హిబిట్ అవుతుంది కదా, ఆపుదల చేస్తుంది కదా, అదనమాట. నెక్స్ట్ వన్ చూడండి. ఇదంతా ఏంటంటే ఎలక్ట్రికల్ థియరీ గురించి ఇందాక మనం చదువుకున్నామమ్మా. నెక్స్ట్ వచ్చి కెమికల్ థియరీ. దేర్ ఈజ్ ఏ క్లియర్ కట్ distinction between transmission of an impulse along a nerve and transmission across a synapse. The transmission across a synaptic junction is known as synaptic transmission. This process is based on the release of chemical substance at the synapse. Okay na? This takes place in 4 stages. Okay na? 4 stages అనేది డిస్కస్ చేద్దాము. ఫస్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చి కెమికల్ థియరీ గురించి చూద్దాం. అంటే ఈ న్యూరాన్లో ఏమవుతుందంటే ట్రాన్స్మిషన్ యొక్క ఇంపల్స్ అనేది సినాప్స్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఈ ఇంపల్స్ అనేటివి నెక్స్ట్ వేరే వెనక ఉండేటటువంటి న్యూరాన్లోకి వెళ్తుంది కదా. ఈ ట్రాన్స్మిషన్ అనేది బాగా స్పష్టంగా తెలుసుకోవచ్చంట. ఈ సినాప్స్ గుండా వెళ్తుంది కదా ఈ ట్రాన్స్మిషన్ అనేది. అది ఏమవుతుంది అంటే ఏదైతే సినాప్టిక్ నుంచి ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే, అలాంటి దాన్ని ఏమంటారంటే సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అంటారు. ఓకేనా? ఇది ఎలా జరుగుతుంది, ఈ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి 4 స్టెప్స్ ఉన్నాయమ్మా. ఒక్కొక్క దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాము. ఈ 4 స్టెప్స్ గురించి. రిలీజ్ ఆఫ్ న్యూరోట్రాన్స్మిటర్ సబ్స్టాన్స్. The neurotransmitter substances are synthesized in the terminal lobes of axon and stored in the synaptic vesicles. On arrival on a nerve action potential through the axon into the terminal lobes. The synaptic vesicles releases the neurotransmitter substances. Calcium ions help in the processing, whereas a magnesium ions inhibit the process. After the release of neurotransmitter substance, the synaptic vesicle membrane pushes inward to the terminal lobes to promote the సింథసిస్ ఆఫ్ నౌ ట్రాన్స్మిటర్ సబ్స్టాన్స్. అంటే ఫస్ట్ దాని గురించి చూడండి. ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే రిలీజ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టాన్స్. ఓకేనా? ఏ విధంగా ఇక్కడ నుంచి సబ్స్టాన్స్ అంటే ఆ సినాప్స్లో ఏ విధంగా అక్కడ ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ సినాప్స్కి ఎలా రిలీజ్ అవుతుంది అనేది ఫస్ట్ జరుగుతుంది. ఫస్ట్ చూడండి, జనరల్గా న్యూరో ట్రాన్స్మిటర్స్ యాక్సాన్ అంటే సెల్ బాడీ నుంచి ఫస్ట్ ప్రోటోడెండ్రైట్స్ నుంచి సెల్ బాడీలోకి, సెల్ బాడీ నుంచి యాక్సాన్ నుంచి తర్వాత టీలోడెండ్రైట్స్ నుంచి అవి చిన్న అవాజినేషన్స్ వచ్చింటాయని చెప్పుకున్నాం కదా, నోబ్స్ అంటారనేసి. ఆ నోబ్స్లోకి వెళ్తుంది ఫస్ట్. ఓకేనా? ఆ నోబ్స్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే ఆ నోబ్స్లోకి అక్కడ మళ్ళీ కొన్ని వెసికల్స్ ఉంటాయి. ఆ నోబ్స్లో పెద్ద బుడిపు ఉంటుంది, దాంట్లో మళ్ళీ చిన్న వెసికల్స్ అనేటివి కనిపిస్తాయి అన్నమాట. ఆ వెసికల్స్ నుండి న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటివి ఏమవుతాయంటే ఆ వెసికల్లోకి వచ్చిన తర్వాత ఆ వెసికల్ నుంచి బయట రిలీజ్ అవుతాయి. బయట అంటే ఎక్కడికి? ఆ గ్యాప్లోకి, 2 న్యూరాన్స్కి మధ్యలో ఉండే ఆ గ్యాప్లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా తర్వాత ఏమవుతుంది, ఈ నర్వ్ అనేది యాక్షన్ పొటెన్షియల్ అనేది జరగగానే ఏమవుతుందంటే ఈ నర్వ్ నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ వెసికల్స్ నుండి న్యూరో ట్రాన్స్మిషన్స్ ఈ విధంగా రిలీజ్ అవుతాయి కదా. ఈ విధంగా రిలీజ్ అవ్వడానికి కాల్షియం అయాన్స్ హెల్ప్ చేస్తాయి. ఏదైనా సరే ముందు ఉండేటటువంటి న్యూరాన్ నుంచి వెనకుండే న్యూరాన్లోకి ట్రాన్స్మిషన్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటివి ఏవి అంటే కాల్షియం అయాన్స్. ఆ తర్వాత మెగ్నీషియం అయాన్స్ ఏం చేస్తాయి అంటే ఇన్హిబిట్ చేస్తాయి, ఇంకా అయిపోయిన తర్వాత ఆపుతాయి అన్నమాట. ట్రాన్స్మిషన్ అయిపోయిన తర్వాత గమ్మున ఉండేలాగా అంటే ఇన్హిబిట్ చేసేటివి ఏవి అంటే మెగ్నీషియం అయాన్స్ అన్నమాట. న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టాన్స్ అవి రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే
ఈ సినాప్స్ అనేది ఈ వెసికల్స్ మెంబ్రేన్ నుంచి బయటకి, ఆ వెసికల్స్ నుంచి బయటకి నెట్టబడుతుంది అనమాట. అంటే బయటకి రిలీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, బయటకి రిలీజ్ అయ్యి బయటికి ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, ఏదైతే తీసుకొచ్చి ఈ కెమికల్స్ వాటిని తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి వెసికల్స్లోకి పంపించిన తర్వాత మళ్ళీ ఆ కెమికల్స్ ఏమవుతాయి, బయటికి నెట్టబడతాయి. కెమికల్స్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా. ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయిన తర్వాత ఏమవుతాయంటే ఆ కెమికల్స్ మళ్ళీ ఆ వెసికల్లోకి వెళ్ళిపోతాయి. అంటే అక్కడ లాస్ అనేది జరగదు ఆ కెమికల్కి. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ చూడండి, పర్మియబిలిటీ. వెన్ ద ప్రీసినాప్టిక్ neurotransmitter substances from a bond with the receptor sites on the postsynaptic membrane, two types of alternation in permeability are observed. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ సెకండ్ స్టేజ్ చూడండి. సెకండ్ ఏమవుతుంది అంటే డిఫ్యూజన్. సెకండ్ వన్, డిఫ్యూజన్ ఆఫ్ ద neurotransmitter substance. Diffusion of the neurotransmitter substance. చూడండి, soon after the release of neurotransmitter substance, it diffuses through the synaptic gap or cleft and connected to the specific receptor sites on the subsynaptic membrane. Okay, and thus forms a bond. In the vertebrates, neurotransmitter junctions, acetylcholine is released from 100 to 30 presynaptic vesicles and diffuses through the synaptic gap. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఈ సెకండ్ డిఫ్యూషన్ ఆఫ్ ద న్యూరోట్రాన్స్మిటర్ సబ్స్టాన్స్ గురించి చూస్తే కనుక ఇక్కడ ఉండేటటువంటి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏమవుతాయి అంటే సినాప్స్ నుంచి ఆ సినాప్స్లోకి ఎలా వెళ్తాయి అంటే సబ్ సినాప్ అంటే ఏంటి, వెనక ఉండేటటువంటి, అంటే సెకండ్ వన్ అంటే పోస్ట్ న్యూరాన్ ఉంది కదా, ఆ పోస్ట్ న్యూరాన్లోకి ఒక చిన్న ఓపెనింగ్ వస్తుంది. అక్కడ ఉండేటటువంటి టీలోడెండ్రైట్స్ ఎండింగ్ పార్ట్లో, ఆ టీలోడెండ్రైట్స్కి ఉండేటటువంటి ఆ క్లెఫ్ట్ నుంచి ఏమవుతుంది అంటే డిఫ్యూజ్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఉండేటటువంటి పోజిటివ్ న్యూరాన్ యొక్క టీలోడెండ్రైట్స్కి ఉండే నోబ్స్లో ఉండేటటువంటి క్లెఫ్ట్ ద్వారా. ఓకేనా, అలా వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, వర్టిబ్రేట్స్కి అయితే కనుక ఇప్పుడు నర్వ్ నుంచి ఏదన్నా సరే న్యూరాన్ నుంచి ఒక మజిల్కి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకో ఏదన్నా సరే ఇన్ఫర్మేషన్ అనేది, అప్పుడు ఏమవుతుందంటే అసిటైల్కోలిన్ అనేటటువంటి ట్రాన్స్మిటర్ ఇది. అసిటైల్కోలిన్ ఏం చేస్తుందంటే పట్టుకొస్తుంది ఆ ఇన్ఫర్మేషన్, పట్టుకొచ్చి అక్కడ ఉండే మజిల్కి ఇచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ మజిల్ అక్కడ గ్యాప్ ఉంటుంది కదా, ఈ మజిల్తో కూడా కలిసిపోదు న్యూరాన్ ఎండింగ్, అది టీలోడెండ్రైట్స్ అనేటివి. ఆ మజిల్కు న్యూరాన్కి కూడా మళ్ళీ గ్యాప్ ఉంటుంది. చూడండి, జనరల్గా ట్రాన్స్మిషన్ అనేది న్యూరాన్కి అయినా జరగచ్చు, న్యూరాన్కి మజిల్ కూడా జరగచ్చు. న్యూరాన్కి మజిల్కు జరిగేటప్పుడు ఏమవుతుందంటే మజిల్లోకి అయితే కనుక న్యూరాన్ యొక్క టీలోడెండ్రైట్స్ అతుక్కోవు, అక్కడ కూడా గ్యాప్ ఉంటుంది, దాన్ని కూడా సినాప్సే అంటారు. ఓకేనా, అప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న క్లెఫ్ట్ నుంచి అసిటైల్కోలిన్ అనేది ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసేదానికి అక్కడ యూజ్ అవుతుంది అనమాట. అసిటైల్కోలిన్ ఏం చేస్తుంది, ఆ మజిల్లోకి పంపించిన తర్వాత మళ్ళీ అసిటైల్కోలిన్ మళ్ళీ న్యూరాన్లో ఉండేటటువంటి ఆ వెసికల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ థర్డ్ వన్, పర్మియబిలిటీ. వెన్ ద ప్రీసినాప్టిక్ న్యూరోమీటర్స్ సబ్స్టాన్స్ ఫ్రమ్ ఏ బాండ్ విత్ ద receptor site on the postsynaptic membrane, two types of alternations in permeability are observed. అంటే ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ పర్మియబిలిటీ అంటే ఏంటంటే ఈ న్యూరాన్ నుంచి వచ్చినటువంటి ట్రాన్స్మిటర్ సబ్స్టాన్స్ ఉంటాయి కదా, అవి ట్రాన్స్మిషన్ అయ్యేటటువంటి సబ్స్టాన్స్ అవి ఏమవుతాయంటే పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ ఆ లేయర్ ఉంటుంది కదా, ఆ మెంబ్రేన్ పైన ఉండేటటువంటి రిసెప్టార్తో ఏమవుతుంది, బాండింగ్ జరుగుతుంది. ఆ బాండింగ్ జరిగి ఆ తర్వాత డిఫ్యూషన్ అనేది జరుగుతుంది. ఆ డిఫ్యూషన్ 2 టైప్స్లో జరగచ్చు అనమాట. అదే ఏంటి అంటే వన్ వచ్చి డీపోలరైజేషన్ ఇన్ ద పోస్ట్ సినాప్టిక్ మెంబ్రేన్ టేక్ ప్లేస్ అండ్ ఎగ్జిస్టరీ
పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్ ఈజ్ ప్రొడ్యూస్. అంటే చూడండి, ఫస్ట్ వన్ టూ టైప్స్లో జరగచ్చు అని చెప్పాం కదా. ఇక్కడ మనము రెండు రకాలుగా ఈ పర్మియబిలిటీ జరుగుతుంది అనేసి. ఫస్ట్ వన్ చూడండి, ఈ న్యూరాన్కి ఉండేటటువంటి సినాప్స్ ఉంది కదా, టూ న్యూరాన్స్కి మధ్యలో ఉండేటటువంటి సినాప్స్. ఆ సినాప్స్లో ఏమవుతుందంటే ఏదైతే రిలీజ్ అయిపోయిందో, ఏదైనా సరే ఇంపల్స్ అనేది రిలీజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే ఫస్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే రిలీజ్ అయిపోయిన తర్వాత అది డీపోలరైజేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకొక న్యూరాన్ పోలరైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఇంక్రీజెస్ ద పర్మియబిలిటీ ఆఫ్ ద మెంబ్రెయిన్ టు పొటాషియం అయాన్స్ అండ్ కాల్షియం అయాన్స్ కాజింగ్ హైపర్ పోలరైజేషన్ ఆఫ్ ద మెమ్బ్రెయిన్ అండ్ ఇన్హిబిటరీ పోస్ట్ సినాప్టిక్ పొటెన్షియల్. అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, పొటాషియం అయాన్స్ అండ్ కాల్షియం అయాన్స్ ఇవేం చేస్తాయి అంటే ఇక్కడ ఉండేటటువంటి మనకి పర్మియబిలిటీ ఉంది కదా, అంటే పంపించడం, వేరే ఒక న్యూరాన్ నుంచి ఇంకొక న్యూరాన్కి పంపించడాన్ని పర్మియబిలిటీ అంటారు కదా. ఈ పర్మియబిలిటీ అనేది జరిగిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ ఉండేటటువంటి మెంబ్రెయిన్ హైపర్ పోలరైజేషన్కు గురవుతుంది. ఆ తర్వాత ఇన్హిబిట్ అవుతుంది అనమాట. ఒకసారి ఏదైనా ఒక న్యూరాన్ ఫస్ట్ ఏమవుతుంది, హైపర్ పోలరైజేషన్ అవుతుంది, మళ్ళీ డీపోలరైజేషన్ ఖచ్చితంగా అవ్వాల్సిందే అనమాట. ఇదే ఇంతవరకు థర్డ్ వరకు చెప్పుకున్నాం కదా, థర్డ్ స్టేజెస్. ఇంకా ఫోర్త్ స్టేజ్ చూడండి. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే డిస్ట్రిక్షన్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టాన్స్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద న్యూరాన్ టు రెస్పాండ్ టు ద successive stimuli and to bring the neuron to the subsynaptic resting potential, the neurotransmitter substance is destroyed. ఓకేనా. ఇక్కడ చూడండి ఫోర్త్ వన్, డిస్ట్రిక్షన్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ సబ్స్టాన్స్. ఇక్కడ ఏమవుతుందంటే న్యూరాన్ ఏమవుతుంది, తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్కు ఏమవుతుంది అంటే అది యాక్టివ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఒకసారి డీపోలరైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోలరైజ్ అవుతుంది. ఎప్పుడు పోలరైజ్ అవుతుంది, ఏదైనా ఇంకో ఇన్ఫర్మేషన్ అయినప్పుడు అది మళ్ళీ యాక్టివ్గా అయిపోయి మళ్ళీ ఆ టీలోడెండ్రైట్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఉండేటటువంటి ప్రోటోడెండ్రైట్స్లోకి ట్రాన్స్మిషన్ చేయడానికి యాక్టివ్గా అయిపోతుంది అనమాట. ఇదే యాక్టివ్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అసిటైల్ కోలిన్ ఈజ్ chemical substance releases at the synapse in the neuromuscular junction at the presynaptic fibrils of the acetylcholine producers will cause depolarization of the membrane and develops an action potential. It results in the contraction of the muscle. At the synaptic junction, the enzymes acetylcholine decompose acetylcholine into acetic acid and choline to prevent a prolonged depolarization state. నెక్స్ట్ ఏమవుతుందంటే చూడండి, ఈ సినాప్స్ దగ్గర ఏమవుతుంది, అసిటైల్కోలిన్ ఇది ఒక కెమికల్ ట్రాన్స్మిటర్గా యూజ్ అవుతుంది అనమాట. మనకి ఈ అసిటైల్కోలిన్ అనేది మనకు ఒక కెమికల్ ట్రాన్స్మిటర్గా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మజిల్ దగ్గరికి ఇచ్చేసిందో ఆ తర్వాత ఏమవుతుంది, ఇది అసిటైల్కోలిన్ని రిలీజ్ చేస్తుంది అని చెప్పాం కదా. ఆ అసిటైల్కోలిన్ బయటకు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి, ఆ వెసికల్ నుంచి అసిటైల్కోలిన్తో పాటు ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఇది మజిల్ కూడా అప్పుడు ఏమవుతుంది, యాక్టివ్ అవుతుంది, తీసుకోవడానికి అక్కడ ఉండే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా. అసిటైల్కోలిన్ ఎస్టరేజ్ ఏం చేస్తుందంటే అసిటైల్కోలిన్ ఎసిటిక్ యాసిడ్ మరియు కోలిన్గా దాన్ని ఏం చేస్తుంది, బ్రేక్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ అసిటైల్కోలిన్ ఏం చేస్తుందంటే ఎస్టరేజ్ ఎసిటిక్ కోలిన్ యాసిటిక్ యాసిడ్ మరియు కోలిన్గా డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా ఇది మజిల్ దగ్గర ఇలా వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఏవైనా సరే వాటికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్, acetylcholine is not the only chemical transmitter in all neuron. It is the neurotransmitter substance in case of vertebrates central nervous system. Other neurotransmitters chemical as adrenaline, serotonin, and
సీరోటోనిన్ సీరోటోనిన్ గ్లూటామిక్ యాసిడ్, పెప్టైడ్స్, అలాగే హిస్టమైన్ అండ్ ప్రోస్టాగ్లాండిన్. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి మనకు ఈ న్యూరాన్ ట్రాన్స్మిషన్లో ఏముంది, అసిటైల్ కోలిన్ అనేది ఒక కెమికల్ ట్రాన్స్మిటర్ అని చెప్పుకున్నాం కదా. జనరల్గా మన వర్టిబ్రేట్స్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించి ఇది మాత్రము పనిచేస్తుంది అనమాట, సెంట్రల్ నర్వస్ సిస్టంలో. ఇంకా మిగిలినవి ఇంకా ఉన్నాయి కదా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్కే కాకుండా బాడీకి ఇంకా వేరే పార్ట్స్కి కూడా ట్రాన్స్మిషన్ అవ్వాలి కదా ఏదన్నా సరే ఒక ఇంపల్స్ అనేది. అప్పుడు ఏమవుతుందంటే ఈ అసిటైల్ కోలిన్ కాకుండా ఇంకా కొన్ని యూజ్ అవుతాయి అన్నమాట కెమికల్ ట్రాన్స్మిటర్స్గా. అవే ఏవి అంటే అడ్రినలిన్, సీరోటోనిన్, డోపరమిన్, అలాగే అమినో యాసిడ్స్, అలాగే అలనిన్, గ్లైసిన్, గ్లూటామిక్ యాసిడ్, పెప్టైడ్, ప్రోస్టాగ్లాండిన్. ఇవన్నీ కూడా కెమికల్ ట్రాన్స్మిటర్కి యూజ్ అవుతాయి. అంటే ఇవన్నీ ఏమవుతాయి, ఇన్ఫర్మేషన్ని పట్టుకొని తీసుకెళ్లే కెపాసిటీ ఉంటుందన్నమాట వీటికి. ఓకేనా, ఇలా తీసుకెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ న్యూరో హార్మోన్స్ చూడండి. న్యూరో హార్మోన్స్ ప్రొడ్యూస్డ్ బై నర్వ్ సెల్స్ అండ్ స్టిమ్యులస్ ఆర్ ఇన్హిబిట్ అదర్ సెల్స్. ఈ న్యూరో హార్మోన్స్ ఏం చేస్తాయంటే న్యూరాన్ నుంచి ఏవైనా సరే స్టార్ట్ అయినాయనుకో ట్రాన్స్మిషన్ అనేది, అప్పుడు ఏం చేస్తాయంటే ఈ న్యూరో హార్మోన్స్ అనేది అవసరం లేనప్పుడు వాటిని ఇన్హిబిట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్హిబిట్ చేసే వాటికి ఎగ్జాంపుల్గా సిరోటోనిన్, ఎసిటైల్ కోలిన్, అడ్రినాలిన్ అండ్ నార్ ఎడ్రినాలిన్లు యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే ఎడ్రినెర్జిక్ సెక్రెటెడ్ బై ద యాక్సాన్ టెర్మినల్స్ ఆఫ్ ది సింపథెటిక్ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ ఫైబ్రిస్. ఎగ్జాంపుల్ అడ్రినలిన్ ఆర్ నార్ అడ్రినలిన్. చూడండి, ఇదేంటంటే సింపథెటిక్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఫైబ్రిస్కి, ఈ గ్యాంగ్లియానిక్ ఫైబ్రిస్ ఉంటాయి కదా, వీటి టెర్మినల్స్ నుంచి రిలీజ్ అవుతాయమ్మా. అవి ఏంటివి అంటే అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్. నెక్స్ట్ వన్ కోలినెర్జిక్ ప్రొడ్యూస్డ్ బై ద సింపాటిక్ ప్రీ గ్యాంగ్లియానిక్ ఫైబ్రిల్. ఇది కూడా సింపాటిక్ పోస్ట్ గ్యాంగ్లియానిక్ ఫైబ్రిస్ నుంచే రిలీజ్ అవుతుంది. ఇది కూడా అనమాట. ఇవన్నీ మనకి ఏవి కెమికల్ ట్రాన్స్మిటర్స్, ట్రాన్స్మిట్ చేసేటివి, ఇన్హిబిట్ చేసేటివి. ఓకేనా, రెండు రకాలుగా కూడా ఇవి మనకి యూజ్ అవుతున్నాయి అన్నమాట.